పూర్వం గోదావరి నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమాదిత్య మహారాజు పాలించేవాడు. అతడు తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వారికి ఏ కష్టం వచ్చినా వారికి అండదండగా ఉండేవాడు. వారికి ఏదైనా సమస్య వస్తే తగిన న్యాయాన్ని చెప్పి ఆ సమస్యను పరిష్కరించేవాడు. అందుకు ఆ రాజ్య ప్రజలంతా ఆయన్ని దేవునిగా భావించేవారు. ఒకరోజు అతని సభకు ఒక మునీశ్వరుడు ఒక పండును బహుమతిగా తీసుకొని వచ్చి అతనికి బహుకరించాడు. రాజు దాన్ని తీసుకుని చాలా సంతోషించాడు. మునీశ్వరుడు అన్నాడు, ఇది నేను చాలా ప్రేమగా తీసుకుని వచ్చానని. అలా మునీశ్వరుడు రోజు రాజుకు ఒక పండును బహుకరించి వెళ్ళేవాడు. ఇది అతనికి దినచర్యగా మారింది. ఆ పళ్ళన్నింటినీ రాజు కోశాధికారంలో వజ్రాలు వైడూర్యాలతో పాటు భద్రపరిచాడు. రాజుకు ఒక అలవాటు ఉండేది. బహుమతులన్నింటినీ సేకరించి ఒక గదిలో ఉంచి వారానికి ఒకరోజు ఆ బహుమతులన్నింటినీ తన రాజ్య ప్రజలకు అవసరమైన వారికి పంచిపెట్టే అలవాటు ఉండేది. అలా అతడు ఆ మునీశ్వరుడు తెచ్చిన పళ్ళన్నింటినీ భద్రపరిచాడు. ఒకరోజు వారి రాజభవనం మీద ఒక కోతి కూర్చొని ఉంది. ఆ రోజు మునీశ్వరుడు తెచ్చిన పండును కోశాధికారికి ఇవ్వడానికి రాజు తీసుకుని వెళ్తుండగా ఆ కోతి అతని చేతిలోని పండును గబక్కున లాక్కుని తినడం ప్రారంభించింది. రాజు ఆశ్చర్యంగా ఆ కోతిని చూస్తూ ఉండగా ఆ కోతి పండునంతా తినసాగింది. ఆ పండులో నుండి ఒక వజ్రం లాంటి విలువైన రాయి కింద పడింది. రాజు దాన్ని గమనించి, ఇదేంది ఇంత వింతగా ఉంది, పండులో నుండి ఒక వజ్రం వచ్చింది, మునీశ్వరుడు ఇచ్చాడు కదా ఈ పండును, అతను రోజు ఒక పండును నాకు బహుమతిగా ఇచ్చాడు కదా, వాటిలో కూడా ఇలాగే విలువైన వజ్రాలు ఏమైనా ఉన్నాయేమో అని రాజుకు అనుమానం కలిగింది. వెంటనే రాజు తన భటుల చేత ఆ కోశాధికారంలో ఉన్న పళ్ళన్నింటినీ తీసుకుని రమ్మని భటులకు చెప్పాడు. భటులు వాటిని తీసుకుని రాగా రాజు భటులకు ఆజ్ఞాపించాడు, మీరు ఈ అన్ని పళ్ళల్లో ఏమైనా విలువైన వజ్రాలు ఉన్నాయేమో వెతికి చూడండి అని చెప్పాడు. అన్ని పళ్ళను తీసి చూడగా ప్రతి పండులో చాలా విలువైన వస్తువులే కనబడ్డాయి. రాజు భటులకు అన్నాడు, వాటన్నింటినీ ఒక దగ్గర సేకరించండి అని. ఆ సేకరించిన వజ్రాలను తన రాజ్య ప్రజలకు పంచిపెట్టాడు. కానీ రాజుకు ఒక సందేహం వెంటాడుతూనే ఉంది. ఎందుకు మునీశ్వరుడు ఇంత విలువైన వస్తువులను పండులో నాకు బహుకరించాడు? దీనికి అర్థం ఏంటి? అతను మరుసటి రోజు రాగానే అడగాలని కుతూహలంగా ఉన్నాడు. మరుసటి రోజు రాజు దగ్గరికి మునీశ్వరుడు రాగా, మునీశ్వర, మీరెందుకు నాకు రోజు పళ్ళను బహుకరిస్తున్నారు? మరి ఆ పండులో చాలా విలువైన వజ్రాలు కూడా ఉన్నాయి. మీరెందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి అని కుతూహలంగా అడిగాడు. అప్పుడు మునీశ్వరుడు అన్నాడు, అవును రాజా, నాకు ఒక సహాయం కావాలి. అది నేను రాత్రికి మీకు వివరిస్తాను. మీరు రాత్రికి మారు వేషంలో ఈ ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రి చెట్టు కిందకు రండి అని చెప్పాడు. అప్పుడు రాజు రాత్రికి మారు వేషంలో ఆ మునీశ్వరుని కలవడానికి బయలుదేరాడు. మునీశ్వరుడు మర్రి చెట్టు కింద అతని కోసం వేచి చూస్తూ అతను చేయవలసిన పనిని చెప్పాడు. మీరు ఇక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చింత చెట్టు మీద ఒక శవం వేలాడుతుంది. దాన్ని మీరు తీసుకొని రండి. దానికి అంత్యక్రియలు చేయాలి. అప్పుడు మన రాజ్యం సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు రాజు మాట్లాడకుండా శ్మశానాన్ని దాటి వెళ్ళసాగాడు. అది చాలా నిశ్శబ్దంగా ఉంది. కుక్కల అరుపులు, గుడ్లగూబల శబ్దాలతో నిండి ఉంది. అతడు శ్మశానానికి చేరుకోగా మర్రి చెట్టు మీద ఒక శవం తలకిందులుగా వేలాడుతూ ఉంది. దాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు భయపడకుండా చెట్టు మీదకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను నరికాడు.
రాజు చెట్టు కొమ్మను నరగ్గానే శవం పగలబడి నవ్వుతూ కింద పడింది. దాన్ని తీసుకొని రాజు భుజాన వేసుకుని తన రాజ్యం వైపుగా ప్రయాణం సాగించాడు. అతడు కొద్ది దూరం నడవగానే ఆ శవం తిరిగి అతని భుజం నుండి వెళ్ళి యథాతథంగా చెట్టుకు వేలాడసాగింది. రాజు మాట్లాడకుండా తిరిగి వెళ్ళి చెట్టు కొమ్మను నరికి కింద పడ్డ శవాన్ని భుజాన వేసుకుని మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఆ శవం అతని ప్రయత్నానికి చాలా సంతోషించి తన పేరు బేతాళుగా పరిచయం చేసుకొని, రాజా మీరెందుకు నన్ను తీసుకొని పోతున్నారు అని అడిగింది. అప్పుడు రాజు అన్నాడు, మా మా రాజ్యంలో ఒక మునీశ్వరుడు కోరాడు, అతని కోరిక మేరకు నిన్ను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ బేతాళుడు అన్నాడు, మీతో రావడానికి నాకేమీ కష్టం లేదు, కానీ మీరు అలసట చెందకుండా నేను కథలను చెప్తాను. ఆ కథలను చెప్తున్నంతసేపు మీరు మాట్లాడకుండా వినాలి. కథ పూర్తి అయిన తర్వాత నేను ఒక చిక్కు ప్రశ్నను అడుగుతాను. మీకు సమాధానం తెలిసినా చెప్పకుండా ఉన్నారనుకోండి, మీ తల 1000 ముక్కలవుతుంది. ఒకవేళ సమాధానం తెలిసి మీరు చెప్పారనుకోండి, నేను యథాతథంగా వెళ్ళి చెట్టుకు వేలాడతాను అని అన్నాడు. అప్పుడు విక్రమాదిత్యుడు సరేనని కథను వినడం ప్రారంభించాడు. తెలివైన విక్రమాదిత్యుడు అన్ని కథలకు, చిక్కు ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని సమాధానం చెప్పడం, బేతాళుడు చెట్టు మీదికి వెళ్ళడం, విక్రమాదిత్యుడు తన ప్రయత్నాన్ని విరమించకుండా వెళ్ళి మరీ శవాన్ని తీసుకురావడం, ఇది పదే పదే నిర్విరామంగా జరుగుతూ వచ్చింది. ఇవే విక్రమ బేతాళ కథలు అని జనప్రాచుర్యంలో ఉన్నాయి. ఇలా మరిన్ని కథల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.